ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాముల్లా. అంటే కొన్ని జీవాలు మన ముచ్చట్లలోకి వచ్చినాయి. అసలైతే మన బలమేందో మనకు చక్కగా తెలియదుల్లా. అంతేనా కాదా? ఇప్పుడు ఏదన్నా ఆపత వచ్చినప్పుడు మాత్రం ఇక తెగించుడే అన్నప్పుడే మన అసలు సిసలైన బలము బయటపడుతుంది. అగో ఒక గుడ్డేలుగు గట్లనే బలాన్ని బయట పెట్టి బాలకృష్ణ లెవెల్లా పెద్ద పులినే బెదిరగొట్టిందోల్లా. చూడుండ్రి మీరే. అయితే అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూజ్మఠ్ జంగల్ కాడ రోడ్డు పనులు ముగడ పెట్టుకున్నారు. ఇక ఆ జంగల పులులు గిలులు కూడా బాగున్నాయట. అయితే ఒక పెద్ద పులి గుడ్డెలుగు పిల్లని చూసి దాన్ని ఎత్తుక ఉపాయం చేసింది. మరి బిడ్డను ఎత్తుకపోతుంటే తల్లేమని ఊకుంటుందా? చూడురిగా. అబ్బర్ బిడ్డ చూసిరా, బిడ్డ తెరువుకు వచ్చినందుకు ఆ పెద్ద పులికే సుక్కలు చూయించింది గుడ్డేలుగు. ఆగో బిడ్డ కూడా తల్లి వెనుకనే ఉండి అమ్మ అమ్మ గీ పెద్ద పులి నన్ను సతాయించింది, తన్ను దాన్ని తన్ను అన్నట్టు చేస్తుంది కదా. ఇక ఇప్పుడు ఇంకో కాడికి పోదాం. ఇది కూడా సేమ్ ఇసొంటిదే. రోడ్డు మీద ఒక కుక్క నిద్రపోతుందల్లా. దాన్ని చిరుత పులి చూసింది. ఇక ఇవాళ రాత్రికి డిన్నర్ దొరికిందిరా అనుకున్నది కావచ్చు. మెల్లగా దాని దగ్గరికి పోయింది. లటుక్కున పట్టుకున్నది. కానీ అంతనే తోటి కుక్కలు చూసినాయి. అయ్యో మన దోస్తును పులి పట్టుకున్నది కదా అని ఎటైతే అటా అనుకొని ఆ పులి మీదకే దునికిన వల్ల లెక్కకైతే చిరుత పులి బలం ముందు ఈ కుక్కలు పనికిరావు. కానీ ఇటు ధైర్యం చూడురి, అన్ని కలిసి ఏకదం చిరుత మీదకి పడుడుతోనే అది తుర్రుమని వారిపోయింది. ఇవి దాని దోస్తునుగా పడుకున్నాయి. అంటే తెగిస్తేనే బలం ఏందో బయటపడుతుంది అన్నట్టు. అంతే కదా.